ఎవ్రీబడి వెల్కమ్. జఫాస్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంట్రా నీ మొగ్గల బిల్డప్ చూస్తున్నావు అని చాలా ఓవర్ మింగుతున్నా. మరి అంత ఓవర్ బిల్డప్ ఈ చిన్న నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నాకు నచ్చినట్టు బతకాలని ఫిక్స్ అయినా ఎవరేమనుకుంటే సమాజంలో నాకు వద్దు, నేనైతే జెన్యున్గా ఉంటా అని చెప్పి నేను రీల్ చేసుకుంటా. జెన్యున్గా ఏదైనా పని చేస్తే ఆ డబ్బులతో నేను తిని మా ఫ్యామిలీకి పెట్టాలని నేను కోరుకుంటాను. నేను ఈ మాత్రం ఉప్పల్ బాల్ మాట్లాడతాను నేను అనుకోలే. క్రింజ్ గానే ఎకిలికిలి గానే రెగ్యులర్ గా మాట్లాడిన సరదా ఇష్టం వచ్చిన మాట్లాడతానే అనుకున్నా. బట్ స్టేజ్ మీద చాలా సెటిల్ గా బిహేవ్ చేశాడు ఉప్పల్ బాల్. చాలా సెటిల్ గా అండ్ ప్రతి ఒక్కరికి హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయన స్ట్రగుల్ చేసేంత స్ట్రగుల్ ఎవ్వరు చేయరు ఫ్యామిలీ కోసం. ఇమాజిన్ చేయ ఒక పర్సన్, ఒక మొగోడు సెల్ఫ్ రెస్పెక్ట్, కామెడీ, సొసైటీలో ఇట్లా బతకాలి అని వదిలేసుకొని ఒక లేడీ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుండో, అది కూడా ఏదో 1-2 hours కోసం కాదు, త్రూ అవుట్ ది డే ఉండదు, నైట్ ఉండదు, కెమెరా ఆన్ ఉన్న ఆఫ్ ఉన్న సేమ్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు. ఇంటికి వచ్చినాక ఒరిజినల్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు, ఒక మొగోడు లెక్క. సో నా పని అయిపోయింది అనుకున్నారా? శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది. ఏం జరిగింది? ఏ జన్మలో ఏమని పుడతావు అని అడిగితే ఏం రాశావు? నేను బుర్రలో పందిలా పుడతాను రాసా, నాకు గుర్తుంది. ఎందుకు? నీ కోరిక నెరవేరబోతుంది. పీస్ఫుల్ గా ఉందా? చాలా పీస్ఫుల్ ఉంది మ్యామ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మొన్న చూసిన దానికి లేదు, నేను చెప్పను, చేస్తాను. నీకు నువ్వు ఏది చూసుకొని అయితే ఎగురుతున్నావో అదే లేకుండా చేస్తాను. సీరియస్లీ నాకు మాత్రం ఖచ్చితంగా మీ నలుగురు నుంచి అపాలజీ కావాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ షో ఉందే, ఇదొక పిచ్చి హుక్ షో. మళ్ళీ ఆడియన్స్ పల్స్ పట్టుకొని అది వాళ్ళ వాచ్ టైం పెంచుకొని రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి తప్ప దీనికి పనికిరాదు. మీకు టైం వేస్ట్, అందరికీ టైం వేస్ట్. అది అంతేగా అంతేగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇదే ఛానల్లో ముగ్గురు ఎంతమంది అవుతుర్రు? మీ ముగ్గురు కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉప్పల్ బాల్కున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మీరు నువ్వు చెప్పడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్ లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముझे సలాం కర్తే పావ్ పకడ్తే మేరే అని ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. చీప్ ఎంటర్టైన్మెంట్ ఎక్కిలి వీడియోసా అంటే నీ మూవీస్ లా నువ్వు చేసింది ఏంది? ఆప్ కరేతో చమత్కార్, బాలు కరేతో బలత్కారా. రూల్స్ చెప్పడం కాదన్నా, ఫాలో కూడా అవ్వాలి కదా. బతుకున్నా సుల్లి మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకొస్తలేదురా. ఉప్పల్ బాలు. ఐ ఫకింగ్ హేట్ దిస్ బిగ్ బాస్ షో. నేను రెగ్యులర్ గా నా వీడియోస్ లో ఈ విషయం చెప్తూనే ఉంటాను. బాలు నువ్వు ట్రాన్స్ కదా? ఆడదాను నువ్వు కాదు మేడం, అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించాను సార్, డబ్బు కోసం. మీరే చెప్తున్నారు కదా, డబ్బుల కోసం వల్గర్ గా ఎకిలిగా వీడియోలు చేశాను, నా ఫ్యామిలీ కోసం, నేను తినడానికి కోసం చేశాను కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము నువ్వేమంత మంచివాడు కాదు నవదీప్, అది గుర్తుపెట్టుకో. నువ్వు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నావు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నావు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినావు, అన్ని చేసినావు. రూమ్ లోకి వెళ్ళాక మన నలుగురిని తిట్టుకుంటాడు చూడండి. ఇప్పుడు పెడతాడు రియాలిటీ వీడియోలు బయటికి. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఇష్టారాలు పెట్టుడు, అతి వినయాలు చేసుడు, లేకపోతే టూ మచ్ ఏదో ఇంప్రెస్ చేసేసి ఏదో నటించేద్దామని నా బ్లడ్ లోనే లేదు. నేను ఉన్నది ఉన్నట్టు ఉంటా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. రోస్టింగ్ అంటే ఏంటో మాకు చూపియవు. అదే మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టు బి ఆనెస్ట్. బట్ ఇప్పుడు రోస్ట్ అంటున్నారు కాబట్టి ఒక్కొక్క జడ్జిని పట్టుకొని అంటే సో నవదీప్ ఇనిషియలీ 2007 ఒక కపుల్ ఆఫ్ మూవీస్ బాగా హిట్ అయినాయి. రోస్ట్ చేయి తమ్ముడు, నీకు ఎందుకు అవన్నీ? ఎనీ మూమెంట్ ఆ బాబు ల్యాండ్ అయిపో. బాబు ల్యాండ్ అయితే ఆ పొజిషన్ కు బ్యాండ్. పోనీ నవదీప్ ని చూసి మెసేజ్ తీసుకోరు సవ్య సమాజం మొత్తం. ఎట్లా డ్రగ్ కేసులో 3 times SIT తో కూర్చోవాలి,
ఎట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక ఆఫీసర్ని ఇంజూర్ చేయాలి, ఎట్లా ఒక టీనేజ్ కాలేజ్ పోరల్ని కొట్టాలి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అమ్మా ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. అరే ఇది గాలా, మేము మనుషులం కదా. పోస్టింగ్ చేసేటప్పుడే కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. నీకు వచ్చిన పని నువ్వు చేయలేకపోతే నీకు రాని పని నువ్వు చేస్తావు అని మాకెట్లా గ్యారంటీ ఉన్నది? ఏ ఫ్యాక్టరీ మీద ఎవాల్యుయేట్ చేస్తారు మీరు అది చెప్పండి. టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. ఏక్ నంబర్ గాండు గాడు వాడి సీజన్ లో ఒక్క ఫిజికల్ టాస్క్ ఆడకుండా సోఫా మీద ఇట్లా ఏదో ప్రెగ్నెంట్ లేడీ లెక్క పొద్దుంతా వండుకొని బోరింగ్ సీజన్ చేసిండు. ఈడు మాట్లాడతాడు ఫిజికల్ టాస్క్ గురించి. అభిజిత్ ఇంకొక ఏమంటారు, తను విన్ అయిన తర్వాత ఇంకా ఒక 2-3 years కనపడలేదు. మాకు వేరే పనిలే అనుకుంటున్నావా? మేమంతా పని లేకుండా కూర్చున్నామా? అరే నువ్వు పని లేకుండానే కూర్చున్నావు. టు బి ఆనెస్ట్, నువ్వు పని లేకుండానే కూర్చున్నావు. ఎరుపుకు చటల్ నాటికి డంగొద్దు గొద్ద డెంగు మైకి చెక్కు తిప్పి కొడితే ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ చేసిండు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చెప్పేస్తారు. అభిజిత్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ, నవీన్ పూలశెట్టి వీళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవయ్యా. విజయ్ దేవరకొండ లిటరల్లీ చిరంజీవితో కంపేర్ చేస్తారు. నవీన్ పూలశెట్టి ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఈడు ఫుల్ అరోగెన్స్. You have social conscience, you have civic sense. Come here, you straight fellow. నువ్వు పని లేకుండా కూర్చోకపోయి ఉంటే నీ వెనకాల యాక్టింగ్ చేసిన వాళ్ళు నీకంటే ముంగట పోకపోతుండే లైఫ్ లో. ప్లీజ్ నన్ను వదిలేసి. ఇంకో టాప్ నడుస్తుంది. ఎట్లా గెలిచిండ్రు అసలు ఏం ఆడకుండా బిగ్ బాస్ అని అంటే రికమెండేషన్ వచ్చిందంట కదా. అవునా పవర్ ఉన్న ఉమెన్. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దాంట్లో నేను బతుకుతున్నాను మీరు అనుకుంటున్నారు. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు. ఎట్లున్నానో ఆఫ్లైన్ కూడా అంతే ఉంటా. సో వాళ్ళకి పెద్ద నాకు కాన్ఫిడెన్స్, నాకు పెద్ద బ్రేక్ చేసేది నేను డిప్రెషన్ లో పోయే క్యారెక్టరే కాదు. అర్థమైందా? ఎనీవేస్, ఇది రోస్ట్. యూ గైస్ ఎంజాయ్ ఇట్. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. వంకాయల షో ఇది. ఎవడరా మిమ్మల్ని జడ్జెస్ గా కూర్చోబెట్టింది? సిగ్గుందారా బాయ్? ఒక మనిషి కించపరిచే అధికారం మీకు ఎవరిచ్చారా? అంత గుద్ద బల్బు ఎందుకు మీకు? రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. మర్యాద గదేంది ఫోన్ లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్నా దున్నా అనేది ఏంది అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. వాట్ ఏ బ్యూటీ! దాని టెస్టే అగ్ని పరీక్ష. కేవలం సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా నువ్వు? కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్ కి జనరల్ గా జనం ఇంటర్నెట్ లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్ గా చూసి చెప్పు. సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ తో వాళ్ళ ఎమోషన్స్ ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. పచ్చబద్ధం చెప్తుందన్నా. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఇంగ్లీష్ ఏంట్రా? ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్ గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది. ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బి లైక్ దిస్ అనొచ్చు. సిగ్గు లేదు మీ అందరికి. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్.
బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలిసి ఉంటాం. నువ్వు ధోని నీకో టీము. కంటెస్టెంట్ ఎమోషన్స్ ని పుష్ చేసి టెస్ట్ చేయాలని కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు ఓ 2 టీఆర్పీలు పెంచుకోవటానికేగా. ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్ కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? వాయిస్ లో బేస్ ఇదిరా, కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. అగ్ని పరీక్ష సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. భయపడ్డావు కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా అగ్ని పరీక్ష, ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఇంటర్నెట్ కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీస్. థ్యాంక్ యూ.